ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రిపోర్టర్ భక్తవత్సల నాయుడు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువులో వెలిసిన శ్రీ శక్తిపీఠం శ్రీ కాలభైరవ నవరాత్రుల్లో చివరి రోజు కుర్తాలంపేటాధిపతి శ్రీ 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 సిద్ధేశ్వర ఆనంద భారతీ స్వామివారి దివ్య సమక్షంలో మంత్రమహేశ్వరి శ్రీ శక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ 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 రమ్యానంద భారతి మహాస్వామీజీ వారి ఆధ్వర్యంలో భైరవ ప్రీతికరమైన 108 విశిష్ట సుగంధ వనమూలికా ద్రవ్యములతో మహాపూర్ణావతి నిర్వహించారు. అనంతరం శ్రీ కాలభైరవ దీక్ష పొందిన సుమారు 350 మంది భక్తులకు దీక్ష విరమణ చేశారు. ఈ కార్యక్రమాన్ని దేశ విదేశాల నుండి విశేష సంఖ్యలో భక్తులు, గురువులు, దేవతల అనుగ్రహం పొందారు. భక్తులు అందరికీ శ్రీ కాలభైరవ స్వామి వారికి అలంకరణ చేసిన ముత్యాలను పూజ్య మాతాజీ శ్రీ శక్తి హస్తాలతో వితరణ చేయడం జరిగింది. అనంతరం అన్నప్రసాద్ వితరణ చేయడం జరిగినది. अट्टहासविघ्न पद्मजाण्डकोश सन्तति दृष्टिपापनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकादलं काशिकापुरादिनादकालभैरवं भजे। मृत्युञ्जय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहवे सेनान्येति साक्षपदये नमो नमोर्क्षेभ्यो हरिकेदेभ्यः पशूनां पदये नमस्तस्मिन् चरायत्रीमदेवधीनां पदये नमो नमो हेति जगदां पदये नमो नमो रुद्रायात्राविदे क्षेत्राणां पदये नमो नमः सूदाय अन्त्याय वनानां पदये नमो प्रशस्तचारुविक्रमं भक्तवत्सलं स्थितं समस्तलोकविक्रमं दिग्वनन्मनोज्ञनेम किङ्किणीलसत्कटिं काशिकापुरादिनादकालभैरवं भजे। धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभु स्वर्णवर्णकेशपाशशोभिताङ्गमण्डलं काशिकापुरादिनादकालभैरवं भजे। జగద్గురువులు శంకరాచార్యుల వారు కాలభైరవ స్వామిని గురించిన రచించినటువంటి అద్భుతమైన స్తోత్రాన్ని మీరందరూ కూడా ఎన్నోసార్లు ఈ దీక్షాకాలంలో చదివారు. ఇప్పుడు కూడా వాటిని పారాయణం చేశారు. మా తల్లి మంత్రమహేశ్వరి రమ్యానంద భారతీ స్వామిని ఈ దీక్షా కార్యక్రమాలన్నింటినీ కూడా అత్యంత శ్రద్ధ భక్తులతో వైభవపేతంగా విశేషించి కాలభైరవుడి యొక్క అనుగ్రహం మీ అందరికీ వచ్చేటట్టుగా ఆమె ఈ కార్యక్రమాన్ని ఈ రోజులు కూడా నడిపించడం జరిగింది. జపం చేస్తున్నారు, పారాయణం చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. వీటన్నింటి వల్ల మీకు అన్ని కోరికలు తీరుతాయి. అది అక్కడ ఇంట్లో మామూలుగా దేవతలందరూ కూడా అందరినీ స్తోత్రం చేస్తారు. ఇంద్రుడు, చంద్రుడు, మహర్షులు అందరూ కూడాను అందరూ దేవతలను శివుని స్తోత్రం చేస్తారు. అతను విష్ణుమూర్తి స్తోత్రం చేస్తారు, బ్రహ్మను స్తోత్రం చేస్తారు, అందరూ చేస్తారు. కానీ నారదుడు మాత్రం